ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎలేశ్వరం ఎండిఓ ఎలేశ్వరం ఎంపీపీ గొల్లపల్ల బుజ్జి ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎలేశ్వరం మండల కార్యాలయం వద్ద నిర్వహించారు. కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది మరియు కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం నిర్వహించడం జరుగుతుంది. సదరు కార్యక్రమంలో ఆయా గ్రామ గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వారు ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాలు జారీ చేసిన మీద మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే దీన్ని మనం అవేర్నెస్ ఇదిగా తీసుకొని ప్రజలు మరి ప్రతి విషయంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో అందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి, అధికారులకి సహకరిస్తే మరి మనం ఈ స్వచ్ఛాంధ్రని మరి నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం సార్. మన ఎంపీపీ గారిని కూడా దీని మీద వారి సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ తదుపరి మన ప్రతిజ్ఞ. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మరి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ మండల ప్రజాపరిషత్ ఆవరణలో మరి అన్ని శాఖల మరి అధికారుల శాఖాధిపతులతో అలాగే మండలంలో ఉన్న ఎన్డీఏసీ అందరితో ప్రజాప్రతినిధులందరితో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే మరి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ఇప్పటికీ మర్చిపోలేనిది ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మనందరికీ తెలిసిన విషయం. దీన్ని మళ్ళీ ఒక్కసారి ఉత్తేజపరిచి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించడం, దీన్ని అందిపుచ్చుకుని మరి అన్ని గ్రామాలు కూడా మన మండలంలో అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనందరం కూడా సహకరిద్దాం. అదే రకంగా మరి ప్రతి నెల 3వ శనివారంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మరి గౌరవ ఎంపీడీ వారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మరి 12 గ్రామ పంచాయతీల్లో కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రామ పంచాయతీలో అన్ని శాఖల అధిపతులు కూడా అక్కడికి వెళ్ళి మరి మధ్యాహ్నం వరకు ఉండి అక్కడ ఉన్న సమస్యల మీద ఎన్నికలు పరిశుభ్రం చేసి అక్కడ ఉన్న సమస్యల మీద కూడా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను. మరి అన్ని శాఖాధిపతులు కూడా ఆ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వచ్చే నెలలో మరి ఫిబ్రవరి నెలలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకటి మీరే డిసైడ్ చేయండి. మరి 12 గ్రామ పంచాయతీలు 12 నెలల్లో కూడా సంవత్సరం ఇదివరకు పూర్తి స్థాయిలో మరి ఆ గ్రామాలని మరి స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదానికి సహకరించాల్సిందిగా కోరుతూ మరి ఇందులో భాగస్వాములు అందరికీ కూడా నమస్కారం చేసుకుని అంటే మన మండల టీం అంతా కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఆ యాక్టివిటీ చేయడం వలన ఆ గ్రామంలో మనం ఉత్తేజపరిచినట్టు అవుతుంది. అలాగే మరి మనం అక్కడ కూడా ఈ దీంట్లో పాల్గొని ప్రజల్ని పెద్ద ఎత్తున సమాయత్తం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ చూసిన తప్పకుండా మేము పాటిస్తాం. వచ్చే నెల నుంచి సార్ చెప్పినట్టుగా మనందరం కూడా ఏదో ఒక గ్రామ పంచాయతీని ఎన్నుకుని ఆ గ్రామ పంచాయతీలో మనం ఈ యాక్టివిటీ చేయాలని మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నామండి. ఇప్పుడు మరి ప్రతిజ్ఞ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అందరూ కూడా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.